లక్షల రూపాయలు నేను తీసుకున్నాను, నేను ఈ వడ్డీతో సహా ఇస్తానని వేమన సతీష్ మెసేజ్లు పెట్టిన స్క్రీన్ షాట్లు ఎగ్జామిన్ చేయండి. 50 లక్షలు ఎందుకు తీసుకున్నాడు? అబ్బే వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదండి. నాకేం సంబంధం లేదు. ఇవిడ ఇవ్వలేదా? మీరు తీసుకెళ్లి మహా టీవీ వంశీ గారు కూర్చోబెట్టండి. ఇవ్వండి కూడా ఎదురుగా TV9 బ్రహ్మనాయుడు వెళ్ళి కూర్చోబెట్టు, ఆవిడ కూర్చోబెట్టు. ఎందుకు అనవసరంగా నా మీద జడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు, జడా శ్రావణ్ కుమార్ చేస్తున్నాడు? నాకేంటి అవసరం అండి? వాళ్ళు ఇక్కడ ఉంటున్న దానికి కనీసం నెలకు రోజుకి 2000 రూపాయలు ఖర్చు అయితే ఆ 2000 రూపాయలు కూడా నేనే పెడుతున్నాను సార్. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి ఉండటానికి తినటానికి ఖర్చులు పరిస్థితులు బాగాపోతే ఉండండి అమ్మా పర్లేదు నేనే ఇస్తాను, ఆ డబ్బులు కూడా నేనే ఇస్తున్నాను. మానవత్వం లేకుండా డిబేట్లు పెట్టడానికి, మానవత్వం లేకుండా ట్రోలింగ్ చేయడానికి ఒక సెన్స్ ఉండాలి కదా. ఒక ఆడకూతురు బాధపడుతుంది, డబ్బులు ఇచ్చానంటుంది, విచారణ చేయండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆ మీడియా అది తీసుకొని కనీసం ఈ రోజు వరకు స్పందన లేదు. ఈ బుక్లెట్ చంద్రబాబు నాయుడు పట్టుకున్న వీడియో మీ సోదరులు మీరు నిన్ను చూడలేదండి? చంద్రబాబు నాయుడు గారు ఇట్లా తీసుకున్న వీడియో మీరు చూడలేదా? అది కూడా రిలీజ్ చేస్తాను మీడియా కావాలంటే. అరే మీరు తీసుకున్న అర్జీలకే దిక్కు దివానం లేకపోతే ఇంకా పక్కన ఎవడో పిఏ తీసుకున్న అర్జీలకి ఏం దిక్కు ఉంటుందంటే? అంటే ప్రజా దర్బారు తూచు మంత్రంగా పెడుతున్నారా ఎవ్రీడే?